అలాగే ప్యానలిస్టులు అందరికి కూడా నమస్కారం, శుభోదయం. వైసీపీ వాళ్ళకి ఇది మామూలే. అబద్ధాలు చెప్పడం, జనాల్ని మోసం చేయడం, అరాచకాలు చేయడం. వాళ్ళ 5 సంవత్సరాల ప్రభుత్వంలో వాళ్ళు ఏదైనా ఒక ప్రాజెక్టు తెచ్చినట్టు కానీ, లేదంటే ఒక ప్రాజెక్టు కట్టినట్టు కానీ, దానికి సంబంధించిన పనులు పూర్తయినట్టు కానీ ఎక్కడైనా ఉందా అండి? నేను ఒకటే అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ భోగాపురం ప్రాజెక్ట్ అండి. భోగాపురం ప్రాజెక్టు కింజరపు మన రామ్మోహన్ నాయుడు గారు 86% పనులు ముందే పూర్తయ్యాయని చెప్పారంట. రామారావు గారు కనీసం న్యాయం ధర్మం అండి, పొద్దున్నే లేశారు మీరు. ఇన్ని అబద్ధాలు ఎలాగండి? అన్ని కట్టుకథలు చెప్పడము, ప్రజలను మభ్యపెట్టడము, ఇది అసలు న్యాయమా? 86% పనులు వైసీపీ ప్రభుత్వం అయిపోయాయంట. మరి ఈ 1.5 year నుంచి ఏం చేశారండి? అంటే ఈ పనులే జరగలేదా 1.5 year నుంచి? ఎందుకంటే నిన్న అబద్ధాలు చెప్తారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు భోగాపురం ఎయిర్పోర్టు రూపకల్పన చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు 2015 ఫిబ్రవరిలో. అక్కడి నుంచి రకరకాల ఇబ్బందులు పెట్టారు. ఎక్కడ స్థలం ఎక్కడ కేటాయించాలా, ఆ స్థలాన్ని ఎట్లా అక్వైర్ చేయాలా, ఏ రూపంలో అక్వైర్ చేయాలా, ఇవన్నీ చేసింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు మనకున్న అశోక్ గజపతిరాజు గారు అక్కడ సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉండబట్టి మనకు త్వరగా అనుమతులు. ఏమంటే 2016లోనే సైట్ క్లియరెన్స్ వచ్చింది, అనుమతి. ఇన్ ప్రిన్సిపల్ అక్కడ పెట్టచ్చు ఎయిర్పోర్ట్ అనే అనుమతి వచ్చింది. అట్లాగే పర్యావరణ అనుమతి, మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కూడా 2016 ఆగస్టులో మనకు వచ్చింది. నా దగ్గర జీవోలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఎట్లాగైతే జీవో చూపించారో 2023లో ఒక పాలసీ ఇచ్చారని, అట్లాగా నా దగ్గర జీవోలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి వీళ్ళు పొద్దున్న లేస్తే జగన్ రెడ్డి హీరో, జగన్ రెడ్డి సూపర్ స్టారు. ఏమంటే జగన్ రెడ్డికి తెలిసింది ఒకటే, బటన్ నొక్కడం, డబ్బులు వేయడం. మీకు ఏం చెప్పాడంటే 5 సంవత్సరాలు వైకాపా నాయకులందరికీ, నేను బటన్ నొక్కుతున్నా, మీరు పోయి ఓటు అడగండి, 175 గెలుస్తాం. మనము ప్రజలకు డబ్బు ఇస్తున్నాం, వాళ్ళు మనకు ఓటేస్తారు. ఇది తప్పితే ఏ రోజైనా మీరు ఒక ఇండస్ట్రీ గురించి కానీ, ఒక ఐటీ కంపెనీ గురించి కానీ ఏ రోజైనా మాట్లాడారా? ఇంకొక మాట, భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో మీరు ఏం చేశారండి? విజయనగరం వెళ్ళారు, ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి? ఇక్కడ ఆల్రెడీ వైజాగ్ లో 1000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఉంటే ఇంకొక 25 కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకని అడగలేదా? ప్రజలు రెచ్చగొట్టలేదా? వాళ్ళ నాయకులతో కలిసి రైతులు రెచ్చగొట్టలేదా? అక్కడ ఎర్రబసురాని ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకు, ఎర్రబసురాని ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకని అడిగింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి కాదా? అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ కట్టాడంటే సిగ్గుపోతండి మీకు. కనీసం అబద్ధాలు చెప్పడానికన్నా ఒక అంతు ఉండాలి. రెండో మాట, 2018లో జిఎంఆర్ కంపెనీని ఆ బిడ్